సగ్గుబియ్యంతో రసమలై ఇలా ఎప్పుడన్నా ట్రై చేశారా? చాలా టేస్టీగా ఉండిద్దండి. వేడివేడిగా తిన్నా లేదా ఫ్రిడ్జ్లో కాసేపు పెట్టుకొని చల్లగా తిన్నా కూడా చాలా టేస్టీగా ఉండిద్ది. మరి ఇప్పుడు ఈ రసమలై చేసుకోవడం కోసం గిన్నెలోకి 1 కప్పున్నర సగ్గుబియ్యాన్ని తీసుకొని 2 సార్లు శుభ్రంగా నీళ్ళతో కడిగి మళ్ళీ మంచినీళ్ళను 1 కప్పు పోసుకొని అరగంట సేపు నానబెట్టుకోవాలి. ఇలా నానిన సగ్గుబియ్యం నుంచి వాటర్ ఏమి రాకుండా మిక్సీ జార్లోకి వేసుకొని ఇందులోకే ఒక 2 టేబుల్ స్పూన్లు పంచదార, 2 టేబుల్ స్పూన్లు మిల్క్ పౌడర్ వేసుకొని మరీ మెత్తగా కాకుండా కాస్త కోర్సుగా మిక్సీ పట్టేసుకొని ఒక గిన్నెలో తీసుకోవాలి. ఇప్పుడు చేతికి నెయ్యి రాసుకొని ఈ విధంగా చిన్న ఉండలు చేసి పెట్టుకోవాలి. అడుగు మందంగా ఉన్న గిన్నెలోకి 1 అర లీటరు చిక్కటి పాలను పోసుకొని ఒక పొంగు వచ్చేంత వరకు కాగిన తర్వాత ఈ సగ్గుబియ్యం బాల్స్ని వేసుకొని ఒక 2 నిమిషాల పాటు పాలల్లో ఉడికించుకున్న తర్వాత ఏ కప్పుతో అయితే సగ్గుబియ్యం తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు పంచదార, 1/2 టీ స్పూన్ యాలకుల పొడి కూడా వేసుకొని మరొక 10 నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని డ్రై ఫ్రూట్స్తో సర్వ్ చేసుకోవాలి.